అందరం కలిసి ఫామ్ హౌస్ కి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజుల తర్వాత మొత్తం అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. ఇలా పల్లెటూరి వాతావరణంలో వంట చేసుకుంటుంటే ఎంత బాగుందో. 1000 రూపీస్ 1000 రూపీస్ నోట్స్ ఇప్పుడు లేవుగా. మా వారి ఫ్రెండ్ మోహన్ అన్నయ్య నిన్న నైట్ మాకు డిన్నర్కి పిలిచి మా వారి ఫ్రెండ్స్ని కూడా పిలిచి మా వారి చేత కేక్ కట్ చేయించి మా వారి బర్త్డేని చాలా ఘనంగా నిర్వహించారు. థ్యాంక్ యూ సో మచ్ మోహన్ అన్నయ్య. हमारी शादी में फिर वापस इसी तरह जबरदस्त पार्टी करके हर साल में बुढ़े हो गए तक हर पार्टी कर लेते हैं इंशाल्लाह. हैप्पी बर्थडे. భార్యను ఎక్కువగా నవ్విస్తూ ఉండాలి. అదే పని చేస్తున్నా డౌట్. అదే చేయకుండా నువ్వు నేను మనందరం ఫారెన్ కంట్రీ తిరగాలి కలిసి. Please do subscribe. ఈ రోజు మార్నింగ్ నేను మా వారి బర్త్డే సందర్భంగా నా బ్లడ్ని డొనేట్ చేయడానికి చిరంజీవి బ్లడ్ బ్యాంకు వచ్చాను. అన్ని దానాల కన్నా రక్తదానం ఎంతో అపురమైనది. రక్తదానం చేయడం వల్ల మన హెల్తే కాదు, మనం నలుగురికి ప్రాణదానం చేసినాం. ప్రాణదానం చేయాలంటే ఎంత అదృష్టం ఉండాలి. ఈ అదృష్టం ప్రతి ఒక్కరికి ఉండాలని రక్తదానం చేయడానికి ముందుకు రాబోతున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయండి, ప్రాణదాతలు అవ్వండి. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు చిరంజీవి అన్నయ్య, మా డాక్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్స్. మా వారి బర్త్డే సందర్భంగా మా చిరంజీవి అన్న బ్లడ్ డొనేషన్ బ్యాంకులో బ్లడ్ డొనేట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ మా చిన్న తమ్ముడు ఫయాజ్. తన వల్ల నేను ఇన్స్పిరేషన్ అయ్యాను. మీరందరూ కూడా ఇలాగే మనం ఏదో ఒకటి స్పెషల్ డే తీసుకొని రక్తదానం చేయడం వల్ల మనము హ్యాపీగా అవుతాము, వాళ్ళకు కూడా రక్తదానం చేసి మనం గిఫ్ట్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. సినీ అండ్ టీవీ డ్రైవర్స్ అసోసియేషన్ వాళ్ళు మా ఇంటికి వచ్చి మా వారి బర్త్డే సందర్భంగా మా వారికి జన్మదిన శుభాకాంక్షలు అందజేశారు. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. క్లాప్ గట్టిగా.
మా వారి బర్త్డేకి మేమందరం కలిసి ఫామ్ హౌస్కి వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. మా అత్తగారు మా వారు చిన్నప్పుడు కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేసి తినిపించేవారు. ఈ రోజు మా అత్తగారి డ్యూటీ మేము తీసుకొని మా వారి బర్త్డేకి కట్టెల పొయ్యి మీద ఇప్పుడు ఫామ్ హౌస్ లో కట్టెలు పెట్టి దాని మీద బిర్యానీ చేయబోతున్నాము. మా వారికి ఇష్టమైన బిర్యానీ. ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాయ్ చెప్పండి అందరూ ఒకసారి. అందరూ టికెట్లు తీసుకున్నారా? టికెట్లు తీసుకోలేని వాళ్ళు దింపేస్తున్నాం ఇక్కడ. అందరూ ఓకేనా? ఇంకా విషయం ఏంటంటే నాకు విండో సీట్ అంటే చాలా ఇష్టం. ట్రైన్ లోనైనా సరే, బస్సులో, ఇంకా ఫ్లైట్ లో అయినా సరే, చిన్నపిల్లల్లాగా నేను విండో సీట్ అంటే ఎక్కువ ఇష్టపడతాను. కాబట్టి ఫ్లైట్ ఎప్పుడు ఎక్కినా సరే మా వారికి విండో సీట్ టికెట్ వచ్చినా సరే నాకు ఇచ్చేస్తారు విండో సీట్, నాకు ఇష్టమని. థ్యాంక్ యూ అండి. ఈ రోజు మీ బర్త్డే సందర్భంగా మీకు మీ మెమరీస్ ఏంటి? మెమరీస్ అంటే ఇలా నేను మా పెద్దమ్మాయి కలిసి ప్లాన్ చేసి ఇప్పుడు మేము ఫామ్ హౌస్ కి తీసుకెళ్తున్నాము. చాలా రోజులు అయిపోయింది. సరదాగా ఉంటుంది. మనకి ఆ పాత రోజులు గుర్తుకొస్తాయి. చిన్నప్పుడు ఊళ్ళో తోటలో తిరిగేది, పొలంలో. ఇప్పుడు అలాగే ఎంజాయ్ చేయబోతున్నాం. అట్లాగా చాలా రోజుల తర్వాత మొత్తం అందరం ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. ఈ స్వీట్ చూసారా, డిఫరెంట్ స్వీట్. ఇది భీమవరం అటు సైడ్ రెడీ చేస్తారు. ఈ స్వీట్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది మా మ్యారేజెస్ లోకి. స్పెషల్ స్వీట్ ఇది మాకు గుంటూరు నుండి జహా మా ఫ్రెండ్ పంపించింది. తను తీసుకొచ్చి ఇచ్చింది. శుక్రియా జహా. ఈ స్వీట్ చాలా బాగుంటుంది. మీకు ఒకసారి నా యూట్యూబ్ ఛానల్లో ఈ స్వీట్ గురించి నేను చూపిస్తాను. ఈ స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఎక్కువగా స్వీట్ కూడా అనిపించదు. ఈ వంటకం చూసారా, ఇది కూడా మా పెళ్లిళ్ళలో స్పెషల్. ఇది కూడా నా ఫ్రెండ్ జహా తీసుకొచ్చి ఇచ్చింది. లోపల స్టఫింగ్ కొబ్బరి. ఇది కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇలా పల్లెటూరి వాతావరణంలో వంట చేసుకుంటుంటే ఎంత బాగుందో. అందరూ కూడా పని చేస్తుంటే ఇంకా బాగుంది. ఏ సభా, మా పెద్ద పాప ఏంటి, फातिमा आ जाओ बेटा। मैं काम करना करो 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 बेटा। आप क्या काम कर सकते हो? పుదీనా दे तू పుదీనా అమ్మ ఉల్లిపాయలు కళ్ళు మండుతున్నాయి. మా అమ్మ ఏం పని చేయాలి అంటే పుదీనా ఆకులు తెంపు అన్నాను, తీసి ये कहाँ रखना बोल रही, उसमें रखो। ఈ ఉల్లిపాయ కోసేది మా అమ్మ ఆయే, అది అది చాలు కళ్ళు మండుతున్నాయి.
బాబు షేర్ చూడమ్మా మా అమ్మ ఎలా కట్ చేస్తుందో. బర్త్డే రోజు మా వారితో పని చేయిస్తున్నాం. బర్త్డే బాబు. బిర్యానీ వండే వరకు తినటానికి నేను ఇంటి నుండి పులిహార, బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా స్వీట్స్ తీసుకొచ్చాను. గరం పర్వని అన్నా నేను ఏ స్టైల్లో తిప్పుతాను, అమ్మ ఏ స్టైల్లో తిప్పుతాను. 1 2 3 చేస్తారు కదా. కట్టెల పొయ్యి మీద వండిన బిర్యానీ. సూపర్. బాలమణి తను మన బాలమణి, మా ఫామ్ హౌస్ తను వాళ్ళ హస్బెండ్ ఇద్దరు చూసుకుంటారు. హాయ్ చెప్పు బాలమణి. బిర్యానీ తిని ఎలా ఉందో చెప్పు, పిల్లలకి అది పెట్టు. వారం వారం వచ్చి ఉండేది. अच्छा है अब्दुल, नाइस, गुड. పులిహార ఫాతిమా
పాపిమా ప్లీజ్ ప్లీజ్ పులిహోర తినిపిస్తున్నా పులిహోర. థ్యాంక్ యూ. అడుగుతాం ఎలా ఉంది ఫయాజ్? నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు తెలియదు కానీ ఎప్పుడైనా సరే నేను ఏం వండినా సరే ఏదో ఒకటి తక్కువ మీద అంటాడు. ఎన్ని పేర్లు పెడతాడో నేను వండినప్పుడు ప్రతిసారి. ఇప్పుడు ఏంటి బాగుంది అంటున్నా, ఇప్పుడు ఏం పేరు పెట్టడం లేదేంటి? బాగుందా? నిజం అక్కడ చూసి చెప్పు. ఈరోజు మా వారి బర్త్డేతో పాటు మా వారి అసిస్టెంట్ ప్రసాద్ బర్త్డే ఈరోజే, ఇంకా మా కజిన్ మున్ని ఆపా బర్త్డే కూడా ఈరోజే. వీళ్ళిద్దరికి కూడా హ్యాపీ బర్త్డే. పిల్లలు రౌండ్ తిరగండి. గోల్ ఫిరో నేను అటు తిరిగి స్టాప్ అంటాను అప్పుడు. ఓకే చిన్ని బేబీ You win. Ready? 1, 2, 3. మా బాలమణి బాబు హాయ్ చెప్పు. నువ్వు గెలిచారా? నువ్వు కూడా విన్. ఓకే ఓడిపోతే గెలుస్తారా? రెడీ స్టార్ట్. రేన్ హాయ్. You win, Rehan. Gift. अब्दुल हाय. अयो अब्दुल आप विन हो गए. आप कोई बात नहीं. तुम्हारे वास्ते विन आप विन हो गए मिठू. मिठू शन्न पंडू. You win. विन. ₹1,000.
ఫొటోస్ ఇప్పుడు లేవుగా. థ్యాంక్ యూ. ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఇలా ఫామ్ హౌస్లో ఇలా పల్లెటూరి వాతావరణంలో చల్లటి ప్రకృతిలో ఈరోజు లక్కీగా వర్షం పడలేదు. అవును, వచ్చేటప్పుడు కానీ ఉంది కానీ లక్కీగా మధ్యాహ్నం నుంచి లేదు. సేఫ్, బాగుంది. ఇప్పుడు కొంచెం మబ్బుగా ఉంది, మరి మేబీ వెళ్ళేటప్పుడు పడుతుందేమో వర్షం. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నైట్ మా వారి మిత్రులు వెంకురెడ్డి గారు మా వారి జన్మదిన వేడుకల్ని చాలా ఘనంగా నిర్వహించారు. థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకురెడ్డి అన్నయ్య.